కానీ 80% ఆఫ్ యూ గైస్ వేర్ లైక్ అన్న డోంట్ సెల్ దిస్ బైక్, కీప్ ఇట్. సో కొందరిదైతే కామెంట్స్ కూడా ఉండే, అన్న మీరు బండి ఇష్యూస్ వల్ల అమ్మేస్తున్నారు, I20 అది ఇది. నో, నథింగ్ లైక్ దట్. ఇష్యూస్ ఏం లేదు. అండ్ I20 కంప్లైంట్కి మనకు సంబంధం లేదు. వీఆర్ యూజింగ్ 100 octane. వీ హ్యాడ్ ఆల్ ద ఫన్ ఆన్ దిస్ బైక్. ఎంత చేయాలో అంత ఎంజాయ్ చేసాం. 1 year నుంచి ఎంతో ఇష్టంతో ప్రేమతో బిల్డ్ చేసుకున్న బండి కదా. సో యా, మైండ్లో అయితే ఉంది. వాయిస్ దిస్ మైట్ బీ ది లాస్ట్ వీడియో ఆఫ్ ది GSXR 1000. ఈరోజు బయర్ వస్తా అన్నాడు. నేను కూడా అందుకే దీని ఒక చిన్న ఎండ్ ఉన్నా అని సరే ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫర్ ఎ షార్ట్ స్పిన్. దిస్ బ్యూటీ ఈస్ గోయింగ్. చాలామంది ఐ నో యూ డోంట్ వాంట్ మీ టు సెల్ దిస్ బైక్, బట్ యా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ ఫ్యూ థింగ్స్. తప్పదు. బాయ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. విల్ టాక్ వైల్ రైడింగ్ దిస్ బైక్. సో యా, మీలో చాలామంది మెసేజ్ చేశారు, అన్న డు నాట్ సెల్ దిస్ బైక్. జనరల్గా ఏదైనా యూట్యూబర్ ఎప్పుడైనా కానీ ఇఫ్ హీ సెల్లింగ్ హిస్ బైక్ ఆర్ సంథింగ్, చాలామంది ఏంటంటే నెక్స్ట్ టైం బైక్ ఇది ఏం కొనబోతున్నారు, వాట్ బెస్ట్ అమ్మేయండి, గెట్ దిస్ బైక్ దట్ బైక్ అని చెప్తారు. కొందరు నా కామెంట్స్ కూడా చెప్పారు, కానీ 80% ఆఫ్ యూ గైస్ వేర్ లైక్ అన్న డోంట్ సెల్ దిస్ బైక్, కీప్ ఇట్, ఇలాంటి బండి దొరకదు అది ఇది. సో చాలా పాజిటివిటీ ఉండే అనమాట ఈ బైక్ పైన. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే జనరల్గా అలా చెప్పేవాళ్ళు దే ఆర్ నాట్ ఓన్లీ కనెక్టెడ్ విత్ మీ వ్లాగ్స్లో, దే ఆర్ కనెక్టెడ్ విత్ ద బైక్ విచ్ ఐ హ్యావ్ కూడా, విచ్ మీన్స్ అ లాట్. చాలా తక్కువ మందికి అలాంటి కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ దే ఆర్ లైక్ కనెక్టెడ్ ఎమోషనల్లీ విత్ దిస్ బైక్. సో కొందరిదైతే కామెంట్స్ కూడా ఉండే, అన్న మీరు బండి ఇష్యూస్ వల్ల అమ్మేస్తున్నారు, I20 అది ఇది. నో, నథింగ్ లైక్ దట్. ఇష్యూస్ ఏం లేదు. అండ్ I20 కంప్లైంట్కి మనకు సంబంధం లేదు. వీఆర్ యూజింగ్ 100 octane. ప్రాబ్లం అది కాదు. అసలు నేను ఎందుకు అమ్ముతున్నాను అంటే ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ ఎ న్యూ బైక్. నేను ఒకటి ఉంచుకొని ఇంకొకటి కొనే అంత సిచ్యువేషన్లో అయితే లేను. I have to sell one to get one. That's how it works. I wish I could keep it 2-3 bikes, super bikes ఇంట్లో పెట్టుకొని and all, but yeah, that's not happening. So we have to sell it to get something new. If GSXR 30, I guess the chapter is done. In case ఇది సేల్ అయిపోతే నాకు కూడా బాధగా ఉంది. ఈరోజు బయర్ వస్తా అన్నాడు, చూసి అంత బాగుంటే ఈరోజే తీసుకెళ్తా అన్నాడు. I don't know how to express it or how to talk. This is my first ever super bike. This is my first liter class. నేను చాలా కనెక్టెడ్ ఉన్న బండి ఇది. ఒక బైక్లో నడపడం కానీ లైక్ ద హ్యాండిలింగ్, నేను ఎప్పటి నుంచి అయితే GSXR నడుపుతున్నా, దాని తర్వాత నుంచి లెట్ ఇట్ బి ZX10R, S1000RR, బూజాస్, లెట్ ఇట్ బి ఎనీ సూపర్ బైక్, ఇట్స్ లిటరలీ ఈజీ. నాకు ఎట్లా అంటే పీస్ ఆఫ్ కేక్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ బైక్. ఎందుకంటే ఒక రా మెషిన్ని మీరు హ్యాండిల్ చేసి వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్స్, నో ABS, నథింగ్, బ్రేకింగ్ పాయింట్ అన్నీ మీకు అలవాటు అయిపోయేసరికి దాని తర్వాత మీకు ఏ బైక్ అయినా లిటరల్ చెప్పాలంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ ఉంది టు హెల్ప్ రైడర్స్ టు రైడ్ మోర్ ఫాస్టర్. సో అలాంటిది మీరు ఒక ఓల్డ్ స్కూల్ బైక్లో ఇఫ్ యూ ఆర్ ఫాస్ట్, ఇమాజిన్ with the new generation of bikes how fast you can be. Sare, I thought chalo we did track days with this beauty, we did highway rides, koni saarlu aithe chinna off roads అయిపోయినాయి, city rides అయిపోయినాయి, night rides. We had all the fun on this bike. ఎంత చేయాలో అంత ఎంజాయ్ చేసాం. So it's time finally to upgrade from this bike to a newer bike. A newer bike కూడా నాకు few bikes ఉన్నాయి మైండ్లో. నేను ఏంటి ఏది అని చెప్పను, still thinking. నాకు ఇంకా మైండ్లో should I sell it అనేది కూడా చాలా తిరుగుతుంది. We will see ఈవినింగ్ తను వచ్చాక అప్పుడు లోపల ఒకసారి డిసైడ్ అవుతా, షుడ్ ఐ సెల్ దిస్ బైక్ ఆర్ షుడ్ ఐ కీప్ దిస్ బైక్, ఏంటి కథ అని చెప్పి. ఐఎమ్ స్టిల్ లైక్ కొద్దిగా దాన్ని ఎలా చెప్పాలి, కొద్దిగా స్టిల్ థింకింగ్. చైన్ మార్చినప్పటి నుంచి అయితే దిస్ బైక్ లిటరలీ లాస్ట్ వీడియో ఆఫ్ ది GSXR 1000, ది OG సూపర్ బైక్. కింద కామెంట్ డౌన్ చేయండి ఏ బైక్ నేను నెక్స్ట్ తీసుకోవాలి, లైక్ విచ్ వన్ వుడ్ బి మోస్ట్, ఏదైతే ఇండియన్ రోడ్స్కి మన దగ్గర మస్తు ఫన్గా ఎంజాయ్ చేసే బైక్స్ ఏముంటాయో కింద కామెంట్ డౌన్ చేయండి. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ లీటర్ క్లాస్ కావాలన్నా కానీ ఎనీ బైక్, లెట్ ఇట్ బి ఓన్లీ సూపర్ స్పోర్ట్స్ అనే, లెట్ ఇట్ బి 600, లెట్ ఇట్ బి 800, లెట్ ఇట్ బి 1000. మీరైతే కింద కామెంట్ డౌన్ చేయండి వాట్ ది బెస్ట్ బైక్ ఫర్ మీ టు బై. నాకు ఒక బైక్ మైండ్లో ఉంది యాక్చువల్లీ. ఐ వాంట్ టు సీ మీరు ఎంతమంది ఆ బైక్ని గెస్ట్ చేయగలుగుతారు. ఆఫ్టర్ దిస్ బైక్ నేను 1000cc నుంచి ఏ బైక్ తీసుకోబోతున్నా, ఇజ్ ఇట్ ఏ 600, ఇజ్ ఇట్ ఏ 1000, తీసుకుంటే 600 లేదు తీసుకుంటా, 1000 లేదు తీసుకుంటా, వాట్ కెన్ ఇట్ బి అని కింద కామెంట్ అని చేయండి. అండ్ మన సిటీకి కూడా, హైవేస్కి కూడా, ట్రాక్కి కూడా, ఈ మూడిటికి ది బెస్ట్ బైక్ మీకేది అనిపిస్తుంది ఫర్ మీ, ఫర్ మై రైడింగ్ స్టైల్ అని కూడా కింద కామెంట్ అని చేయండి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫైనలీ వి మేడ్ ఇట్ ద క్లీనెస్ట్ GSXR అండ్ సెల్లింగ్ ఇట్.
నాకు ఇది ఉందేమో టు బై బైక్స్ మేక్ ఇట్ అన్నీ వేసేసి అమ్మేయడం. ఐ డోంట్ నో వై ఐ డూ దిస్, బట్ ఇంకా అలా అవుతుంది, అది రాసి పెట్టింది. విల్ సీ ఫర్ న్యూ బైక్స్. ఇప్పుడు ఇది అమ్మంగానే కూడా నాకు తెలిసి మనకు ఆ కొత్త బైక్ వెంటనే దొరుకుతుందో లేదో తెలీదు. వీ హ్యావ్ టు సర్చ్. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఏ హైదరాబాద్ బైక్, అవుట్ రిజిస్ట్రేషన్స్ కాకుండా. విల్ సీ, విల్ ట్రై టు ఫైండ్ వన్ గుడ్ హైదరాబాద్ బైక్. ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ ఆన్ ఎ స్మాల్ రైడ్. జస్ట్ వాంట్ టు లైక్ ఒకసారి అలా సిటీ వైపు వెళ్ళి ఊరికే నా బండితో అలా తిరిగి, దట్ వన్ లాస్ట్ రైడ్ ఐ వాంట్ టు డూ. లాంగ్ రైడ్ వెళ్ళట్లేదు బికాజ్ ఐ డోంట్ వాంట్ అక్కడ ఏమైనా అయ్యి బైక్స్ వెళ్ళుకున్నప్పుడు ఎంత తక్కువ నడిపితే అంత బెటర్ అనమాట. నెవర్ ట్రై టు పుష్ ఇట్ మోర్. అమ్మడానుకున్నప్పుడు బెటర్ టు కీప్ ఇట్. ఎప్పుడేమవుతుందో తెలియదు కాబట్టి. ఐ నో లాట్ ఆఫ్ యూ గైస్ ఆర్ ఆల్సో మిస్సింగ్ ద GSX-R, ఆర్ గోయింగ్ టు మిస్ ద GSX-R. బట్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ ఏ బైక్ అయితే తీసుకుంటున్నానో యూ గైస్ విల్ హ్యావ్ మోర్ ఫన్ ఆ బైక్ తోటి. ఈసారి అయితే ఐమ్ నాట్ గోయింగ్ విత్ ఎనీ రా బైక్. ఇమాజిన్, నేను రా బైక్తోనే యూ హ్యాడ్ సో మచ్ ఫన్. అంటే నా చేతికి కనుక ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్న బైక్ దొరికితే ఐ విల్ షో యూ లైక్ హౌ గుడ్ వీ కెన్ రైడ్ దోస్ బైక్స్. ఐ విల్ షో యూ మీరు ఏమేమి చేయొచ్చు ఆ బండ్లతో అని చెప్పేసి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. మీకైతే పక్కా చెప్తున్నా, యూ గైస్ విల్ లవ్ ఇట్. మీరు ఒక పాయింట్ తర్వాత మంచి పని చేశారన్న అప్గ్రేడ్ అన్న థింగ్ తెచ్చుకుంటా. విల్ సీ, ఐ ట్రై టు బ్రింగ్ దట్. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు టు బి ఆనెస్ట్. అసలు మాటలు కూడా ఏం పెద్ద వస్తలేవు. ఐ జస్ట్ వాంట్ టు సింక్ ఇన్ అంటారు చూసారా, దాన్ని ఇలా అమ్మబోతున్నాం. అండ్ 1 year నుంచి ఎంతో ఇష్టంతో ప్రేమతో బిల్డ్ చేసుకున్న బండి కదా. సో యా, మైండ్లో అయితే ఉంది. విల్ సీ. అమ్మాలని లేదు. సో బాయ్స్, GSX-R అయితే మొత్తానికి సేల్ అయిపోయింది. వచ్చాడు ఓనర్, హీ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్ హైలైట్ ఏంటంటే ఆ బైక్ 10 years బ్యాక్ వాళ్ళ అన్న ఓన్ చేశారనమాట. సో హీ హ్యాడ్ ఇట్ అండ్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి తీసుకెళ్లారు. సో వన్స్ యూ బై ఏ సుజుకి అండ్ ఇఫ్ యూ లీవ్ దట్ బైక్, మీకు చెప్తున్నా కదా, సుజుకి కావాసాకిస్ ఇచ్చేంత పీస్ ఆఫ్ మైండ్ ఒక బండిని మెయింటైన్ చేసేటప్పుడు, పార్ట్స్ అవైలబిలిటీ ఇదంతా ఏ బైక్ ఉండదు. బట్ యా, మనకి ఇట్స్ డన్ ఫర్ మీ వితౌట్ ABS అండ్ ఆల్. రోడ్ మీద కూడా చాలా కష్టమవుతుంది, జనాలు ఎట్టు పడితే అట్టు వచ్చేస్తారు. ఐ కేర్ మోర్ అబౌట్ మై సేఫ్టీ టు బి ఆనెస్ట్. సో ఇంకా అయిపోయింది. ఆ రా బైక్స్ ఇవన్నీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఒకసారైనా మనతో ఉండాలి, అది మనతోటి ఉండే. వీ హ్యాడ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. ట్రాక్లో వెళ్ళాం, చిన్న రైడ్స్ వేసుకున్నాం, అన్నీ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు అప్గ్రేడ్. యూ గైస్ టెల్ మీ విచ్ బైక్ షుడ్ వి బై. అండ్ నేను కూడా వెతుకుతున్నాను బైక్స్, సౌరభన్ కూడా వెతుకుతున్నాడు. ఎప్పుడైతే ఇట్లా కొనాలనుకుంటున్నామో అప్పుడు దొరకదు. ఎప్పుడైతే చూద్దాంలే బండి ఆల్రెడీ కొనేసామో అప్పుడు మాత్రమే ఇట్లా పోస్టులు వస్తాయి మంచి మంచి బైక్స్ది. ఆ సెకండ్ హ్యాండ్ మార్కెట్ గురించి నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ట్రస్ట్ మీ, మీరు అప్పటి వరకు ఒక బైక్ కూడా కొనకండి. దారుణమైన కండిషన్స్ ఉన్న మార్కెట్ అదైతే. విల్ టాక్ అబౌట్ దాట్ టు. కామెంట్ ఆన్ చేయండి వాట్ ఈస్ the next bike. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the